బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. మీకు అనుకూలించే అంశాలు ఏంటివి అని తీసుకుంటే 1, 2, 3 ఏమైనా వరుసగా చెప్పగలరా? వెంకటగిరిలో నాకు ఈ అంశాలు అనుకూలిస్తాయి. ఎందుకంటే తెలుగంగ కాలువ వెంకటగిరి మీద నుంచి పోతున్నా కూడా అక్కడ తాగడానికి నీళ్ళకు కూడా కటకటా ఉంది అంటున్నారట. ఇలాంటి సమస్యలు తీసుకుంటా పోతే గిన మనకు చాలా ఉంది. ఈ నడికుడి వెంకటగిరి రైలు మార్గము పూర్తయితే గిన మైకాకు సంబంధించి కావచ్చు, నిమ్మ రైతులకు కావచ్చు బాగా అనుకూలంగా ఉంటుంది. హై లెవెల్ కెనాల్ కావచ్చు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కేవలం శంకుస్థాపన చేశారు, తర్వాత ఎక్కడ కూడా వర్క్ పూర్తి స్థాయిలో అక్కడ కాలేదు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి అపవాదం. మీరైతే 100 కోట్లు తెచ్చారు, బడ్జెట్ అయితే అక్కడ నుంచి రిలీజ్ చేయించారు అంటున్నారు కదా, పూర్తవుద్దా? ఇన్ని మైనస్లు ప్లస్లు ఏమున్నాయి మీకు చెప్పండి. మామూలుగా ఆన్ రికార్డ్ మిమ్మల్ని ఏం అనకూడదు, కానీ మీరు యూర్ నాట్ డన్ యువర్ హోంవర్క్ ప్రాపర్లీ. ఎందుకంటారు అట్లా? 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు నేదురుమల్లి రాజలక్ష్మమ్మ రెండోసారి ఎమ్మెల్యే అయి మంత్రి అయింది. 2005లో వెంకటగిరి మున్సిపాలిటీ ఫార్మ్ అయింది. మున్సిపాలిటీగా పంచాయతీ నుంచి మున్సిపాలిటీ ఫార్మ్ అయింది. 2006లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కూడా ఎంపీగా ఉండి ఢిల్లీ నుంచి ఆయన సహకారంతో ఇక్కడ రాజలక్ష్మమ్మ పట్టుబడితే మున్సిపాలిటీ అయిన 1 సంవత్సరంలోనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ శాంక్షన్ అయింది. మామూలుగా 10 సంవత్సరాల తర్వాత అవ్వాలి. ఒకే సంవత్సరంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ శాంక్షన్ చేయించుకొని తీసుకొని వచ్చి 2009 కల్లా పూర్తి చేసి అప్పటి నుంచి ఇప్పటికీ అదే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా వెంకటగిరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీటి సరఫరా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుందా? ఎలాంటి ఇబ్బంది లేదంటారు, అసలు తాగునీటి సమస్య లేదంటారు. అది లేకపోతే అసలు మీరు చెప్పిన కటకట అనేది తెలిసి వచ్చేది. మేము చెబుతుంది అవాస్తవమా, మీ అభ్యర్థి చెబుతుంది వాస్తవమా అనేది విఘ్నులైన ఓటర్లు, వెంకటగిరి ప్రజలు మీరే తీర్పు చెప్పండి. మేము నిజంగా తప్పు చేస్తుంటే మీ కామెంట్స్లో చెప్పండి. నాగరాజు గారు మీరు తప్పు చెప్పారు, వాటర్ సమస్య లేదు వెంకటగిరిలో, మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. నిజంగా ఉంటే నా తప్పు చెప్పండి, లేకపోతే మీ కామెంట్స్ రూపంలో మీ సమాధానం. అలాగే ఇక్కడ ఉన్న వైసీపీ అభ్యర్థిని, మీ వెంకటగిరి నాయకుడిని కామెంట్స్ రూపంలో మీ ప్రశ్నల్ని అక్కడ డైరెక్ట్గా అడగండి. నాగరాజు గారికి, విజయ్ గారికి నా మీద కమెంట్స్ పెట్టాలన్నా, వారిది రైట్ ఆర్ రాంగ్ తెలియాలన్నా నా ఆన్సర్ పూర్తి చేయకుండా మధ్యలో వచ్చారు. 2009లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రెడీ అయింది. ఆ నీళ్ళే ఇప్పటికీ వెంకటగిరి టౌన్కి అందిస్తున్నారు. ఎందుకంటే 30-40 సంవత్సరాలు ముందు చూపుతో చేసిన పని అది. కానీ పైపులు డ్యామేజ్ అయ్యింది, మోటార్లు డ్యామేజ్ అయ్యింది, ఈవెన్ జనాభా పెరిగింది, ఏరియా పెరిగింది. దీనికోసంగా 103 కోట్లతో ఈ 1 సంవత్సరంలో నేను తీసుకువచ్చిన శాంక్షన్. అంటే ఎక్స్పాన్షన్కా మొత్తం టౌన్ మొత్తానికి పైప్ లైన్లు మార్చేయటం, ప్లస్ కొత్తగా డెవలప్ అయిన జగనన్న కాలనీ, జగనన్న నగర్ అనేది మాకు ఏర్పేట సైడ్ డెవలప్ అయింది కాబట్టి అక్కడ 2 కొత్త ఓవర్హెడ్ ట్యాంకులు పెట్టి 1 lakh కిలోలీటర్స్తో, ఇంకోటి 50,000 కిలోలీటర్స్తో, ఇది ఆ సైడ్ కూడా రేపు అవసరం దృష్టిలో పెట్టుకొని కొత్త పైప్ లైన్లు, ఈ ఓవర్ ట్యాంకులు, కొత్త మోటార్లు కలిపి 103 crores 103 కోట్లతో మొన్న ఆ రాయి శంకుస్థాపన వేయటం. అది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కాదు, పాతది రీప్లేస్ చేసి ఇప్పటికీ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ ఇప్పుడున్న జనాభాకి కాకుండా ఇంకొక 10-20 సంవత్సరాలు కూడా సరిపోద్ది అనే నమ్మకంతో ఇది చేయటం. మీరు ఒక ప్రశ్న వేశారు, నన్ను ఆన్సర్ చేయనిలా, ఏంటి మీ నమ్మకం అని. 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అభివృద్ధికి ఆటంకం కలిగించాడు. ఆల్తూర్పాడు రిజర్వాయర్ హై లెవెల్ కెనాల్ అనేది ఫారెస్ట్ ఏరియాలో పోతుంది కాబట్టి దాన్ని ఒక దగ్గర డైవర్ట్ చేసి ఆల్తూర్పాడు దగ్గర రిజర్వాయర్ పెట్టి ఇక్కడి నుంచి మళ్ళా పంప్ చేసి ఆ రెస్ట్ ఆఫ్ ది జర్నీ అది కంటిన్యూ, అంటే ఈ ఫారెస్ట్ ఏరియా వరకు ఇబ్బంది ఉన్న దాన్ని ఈ విధంగా డైవర్ట్ చేయటం అయింది. దీనికి 2019లో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రామకృష్ణ గారు టెంకాయ కొట్టారు అని ఆయన క్లెయిమ్ చేసుకున్నారు, మేము మొదలు పెట్టాము అని. కానీ ఒక ఫోటో చూపించమంటే మాత్రం చూపించలేకపోతున్నారు, ఎందుకంటే అది వ్యాలిడ్ కాదు. కానీ శాంక్షన్ అయిన మాట వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఎమ్మెల్యేగా రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, మరి ఎందుకు చేయలేదు? ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉంది, మర్చిపోతున్నారు. ఆయన ఎమ్మెల్యేగా శాంక్షన్ అయిన అమౌంట్ని కత్తిపెట్టి అక్కడ చెరువులో మట్టి ఎత్తకూడదని లెటర్లు ఇచ్చాడు, ప్రూఫ్ ఉంది.
కావాలనే చేశారంటారా? ఆయన మీరే చెప్తున్నారు ఆయన మళ్ళీ ఇక్కడే పోటీ చేయాలని ఆయనే అనుకుంటున్నాడు. చివరి వరకు ప్రయత్నించిన వ్యక్తి తాను ఎమ్మెల్యేగా ఉండి చూస్తూ ఎందుకు పనులు ఆపుతాడు? మిస్ అవుతున్నారు. అదే ఆయన డ్యామేజ్ అవుతుంది కదా. మీరు ఒకటి మిస్ అవుతున్నారు. 2 నెలల్లోనే ప్రభుత్వం మీద దుమ్మేసి పోయటం మొదలు పెట్టాడు. నాకు మంత్రి పదవి ఇవ్వలేదని ఇప్పుడు అంటున్నారు మీరు తిరిగి అక్కడే కంటెస్ట్ చేయాలని. చాలా తేడా ఉంది. ఈ మధ్యలో ఒక 5-6 సార్లు వారు ఇంకా ఎక్కువ సార్లు ఆయన బాధ వెలబుచ్చుకున్నాడు. ఇప్పుడు అక్కడ ఉండాలని లేదు. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పోయే ముందర ఆత్మకూరు కావాలనే అడిగారు. ఇవన్నీ ఓపెన్ సీక్రెట్లు అన్నట్టే. అది ఓకే చేశారు. అక్కడ పోయిన తర్వాత సిచ్యువేషన్ బాగలేదు అని అర్థమైంది. ఎనివే మళ్ళీ డైవర్ట్ అవుతున్నాము. ఓకే, ఆల్తూర్పాడు ప్రాజెక్టు ఆపారు. నాకు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత నేను అది క్యాన్సిల్ అయింది. 12 కోట్లు నష్టం కలిగింది ఆ కాంట్రాక్టర్. అతను ఒప్పించి ఎలాంటి కేసు వేయకుండా ఆ నష్టంతో బయటకు వెళ్ళేటట్టు చేసింది నేను. కొత్తగా ఇది కానీ ఇది అవసరం, ఈ నియోజకవర్గ ప్రజలకి రైతులకి అవసరం అని కొత్త ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం 650 కోట్లు అయింది. ముఖ్యమంత్రిని కానీ కన్విన్స్ చేసి దాన్ని శాంక్షన్ చేయించిన ఓకే చేశారు. ఈసారి ఒకసారి క్యాన్సిల్ అయిన దాన్ని పేపర్ వర్క్ ఇంకొంచెం గట్టిగా చూస్తారు. ప్రతి విషయం 100% క్లియరెన్స్ ఉండాలా అని. పోయినసారి 4 చెరువుల్లోంచి మట్టి ఎత్తడానికి ఇవ్వకూడదని ఆయన ఆదేశిస్తే ఈసారి 29 మంది చుట్టుపక్కల ఉన్న చెరువులతో లెటర్స్ ఇచ్చేసి క్లియరెన్స్ ఇప్పించాం. ఇప్పుడు ఆ వర్క్ కంటిన్యూ అవుతుందంటారా? గవర్నమెంట్కి పోయింది, ఇట్స్ ఆన్ గోయింగ్. రేపు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎమ్మెల్యేగా నేనుండి దాన్ని తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తాం. మీరు 1.5 సంవత్సరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు, మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? పేపర్ వర్క్ మొదలు పెట్టాము, అంత దూరం వచ్చాము, కన్విన్స్ చేయాల్సి వచ్చింది. ఒకటి కాంట్రాక్టర్ 12 కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు. అతను కన్విన్స్ చేసి ఎలాంటి క్లెయిమ్ లేకుండా నేను స్వచ్ఛందంగా తప్పుకుంటానని ఆయన కన్విన్స్ చేయాల్సి వచ్చింది. పేపర్స్ మళ్ళీ పెట్టాం. 250 కోట్ల నుంచి 650 కోట్లు బడ్జెట్ ఎంత ఉంటుంది, ఎంత అవసరం అని చూసుకుంటే ఇచ్చిన మాట మొదలు పెట్టాము, దీన్ని ఈయన వల్ల ఆగింది అని ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేశాను. ఆయన ఒప్పుకున్నారు, సభలో అనౌన్స్ చేశారు. ఈ 1 సంవత్సరంలోనే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలా, నేను ఇన్ఛార్జే కానీ ఎమ్మెల్యే కాదు, అఫీషియల్ పదవి లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.